ఈరోజు వైఎస్ షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని నామినేషన్ పత్రాలను ఘాట్ వద్ద ఉంచి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీతారెడ్డి పాల్గొన్నారు. కడప ప్రజలు మంచి తీర్పిస్తారని ఆశిస్తున్నానని షర్మిల అన్నారు. భారీ మెజార్టీతో గెలుస్తాననే నమ్మకం ఉందన్నారు. కడప లోక్సభ ఎన్నికల కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు నాన్న దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వారు, అన్ని అర్థం చేసుకోగలిగిన వారు, అన్ని అర్థమవుతున్న వాళ్ళు. కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే కడప ప్రజలు, పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది. అది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని ప్రజలు ఆశీర్వదిస్తారని, ఈ యుద్ధం యెహోవాదని పూర్తిగా నమ్ముతూ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఎ గ్రేట్ విక్టరీ.